హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 18 గైస్. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనలైసిస్ చేయబోతున్నా. అండ్ గైస్ ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్ గా అవ్వబోతుంది. అంటే నేను ప్రతిసారి ఇట్లా స్క్రీన్ రికార్డింగ్ చేసి దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఈ రోజు అయితే అట్లా చేస్తలే. సో ఈ రోజు ఏంటంటే డైరెక్ట్ గా మీ ముంగట లైవ్ లో ఇప్పుడు ఇట్లా మొబైల్ పెట్టి మొబైల్ తో నా మొబైల్ లో ట్రేడింగ్ చేస్తూ లైవ్ లో అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో చూస్తుండండి, మీకైతే అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి నా కామెంట్ లో మీకు ఎట్లా కావాలో. ఓకేనా? ఐ మీన్ ఈ విధంగా షూట్ చేయాలా, లేదంటే మనం మిగతా వీడియోస్ షూట్ చేసినాం కదా అట్లా కావాలా, మీ ఇష్టం. మీరు ఎట్లా చెప్తే అట్లయితే చేద్దాం. ఐ థింక్ గైస్ ఇట్లా చేస్తే బెటర్ ఉంటది. ఓకేనా? సో జస్ట్ వీడియోని ఒక్కసారి అయినా సరే చూడండి, మీకు కంప్లీట్ గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ నేను ఇప్పుడైతే గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సరేనా? సో ఈ రోజు గైస్ ఇప్పటి నుంచి మనము ఇట్లా ఈ విధంగా అయితే షూట్ చేద్దాం. ఓకేనా? సో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడితే ఏంటంటే కొంచెము నాకు ఎడిటింగ్ లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, అండ్ మీకు కొంచెం అంతా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా గైస్. ఓకేనా? సో అందుకోసమే సో ఇట్లయితే పెడుతున్నా. సరేనా? సో జాగ్రత్తగా చూడండి. ఈ రోజు అయితే ట్రేడ్ తీసుకుందాం మళ్ళీ మనము. సో ఈ రోజు అయితే చూసుకోండి గైస్, ఈ రోజు నిఫ్టీ 50 అయితే కనిపిస్తుంది కదా మీకు. నిఫ్టీ 50 లో ఈ రోజు ఏంటంటే ఎక్స్పైరీ అయితే చూడనీకి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నా స్క్రీన్ పగిలింది, సో కొత్త స్క్రీన్ అయితే వేసుకుంటా. సరేనా? సో ఇక్కడైతే చూసుకోండి నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. సో అందుకోసం మీరు ఏం చేద్దామంటే మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేద్దాం గైస్. ఓకేనా? సో నిఫ్టీ 50 లో ఏంటంటే ఎక్స్పైరీ రోజు అయితే ట్రేడ్ చేయొద్దు గైస్. ఓకేనా? ఎందుకంటే ఈరోజు టైం కూడా చూసుకోవచ్చు మీరు. టైం పైన చూపిస్తారు చూడండి, టైం చూసుకోండి. 12 టైం అయితే అవుతుంది. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి 26th సెప్టెంబర్ ట్రేడ్ గైస్. ఓకేనా? సో చూసుకున్నారు కదా టైం కూడా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన బ్యాలెన్స్ అయితే చూపిస్తా. సింపుల్ గా మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోండి, నా దగ్గర 4354 రూపీస్ అనేవి ఉన్నాయి గైస్. ఓకేనా? అంటే యాక్చువల్ గా మనము లాస్ట్ ట్రేడ్ లో కొంచెం లాస్ అయిన ఉంది కదా. సో అందుకోసం మనకు ఇప్పుడైతే ఇంత ఉన్నాయి. బట్ ఎనీవేస్ గైస్ మనం 5000 తోనైతే ఇక్కడైతే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం కదా. సో దగ్గర మనం ఇంత 646 రూపీస్ సారీ అంతేనా, 646 రూపీస్ ఏమో లాస్ లో అయితే ఉన్నాం. ఏం కాదు గైస్. సో మనము ఇక్కడ నుండి క్యాపిటల్ అయితే ఎక్కువ కోల్పోకుండా అయితే చూసుకోవాలి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ నా మోటివ్ ఏంటంటే మీకు నేర్పించడం అనేది నా మోటివ్. సో ఇక్కడ నేను ప్రతిసారి ట్రేడ్ అనేది తీసుకుంటున్నా కదా. సో ఇక్కడ నా మోటివ్ వచ్చేసి జస్ట్ మీకు నేర్పించడం అన్నట్టు. సో ఇక్కడ ప్రాఫిట్ అవ్వడం లాస్ అవ్వడం అనేది కాదు నాది. సరేనా? ఓకే, ఎనీవేస్ సో ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని అయితే ఓపెన్ చేసుకుంటా. సో బ్యాంక్ నిఫ్టీ పైన క్లిక్ చేసుకుంటా. ఓకేనా? దెన్ గైస్ ఇక్కడ నుండి సింపుల్ గా చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం బ్రో ఈ రోజు అయితే. సరేనా? సో సింపుల్ గా కొంచెం ఇక్కడ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు డేట్ వచ్చేసి 26 కదా గైస్. సో చూసుకోండి ఇక్కడ 26 అయితే ఉంది. సో ఈ రోజు మార్కెట్ వచ్చేసి సో ఇక్కడ నుండి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. కొంచెం ఇక్కడ గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయింది మార్కెట్. దెన్ ఇక్కడ నుండి కొంచెం బులిష్ వ్యూ అయితే చూపించి మళ్ళీ వీళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడ బులిష్ వ్యూ చూసుకొని వీళ్ళు ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ హంట్ చేసుకుంటూ మళ్ళీ చూసుకోండి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. మళ్ళీ ఈ విధంగా అయితే చూసుకోండి ఇక్కడైతే కొంచెం ఇక్కడ మనకి డిసిషన్ ఫేస్ లాగా అయితే వచ్చింది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా? దెన్ గైస్ ఇక్కడ నుండి కంటిన్యూస్లీ చూసుకోండి పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. అంటే కొంచెం బులిష్ వ్యూ అయితే చూస్తుంది మార్కెట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ కొంచెం మనము సో ఇప్పుడు పైకి అయితే వెళ్తుంది కదా. బట్ ఇక్కడ పైకి ఎక్కడి వరకు వెళ్తది అని చూసుకుందాం. అంటే ఎక్కడి వరకు వెళ్ళి ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకుంటది అనేది చూసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ బ్యాక్ డేటా అయితే చూసుకోవాలి మనము. సో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ గైస్. ఇగో చూసుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్లీ ఇగో ఇది ఉంది కదా, చూసుకోండి ఇక్కడ నుండి ఈ విధంగా అయితే ఫాలోయింగ్ అనేది అయింది. ఇప్పుడు కూడా మార్కెట్ చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఉంది కదా. సో గైస్ అందుకోసమే ఏం చేద్దామంటే సో ఇక్కడ నుండి కొంచెం రెసిస్టెన్స్ ని కూడా తీసుకోవచ్చు మార్కెట్ అనేది. ఓకేనా? ఎందుకంటే కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ నేను కావాలంటే మీకు ఒక లైన్ కూడా గీసి చూపిస్తా చూడండి. ఇక్కడ హారిజాంటల్ లైన్ గీసుకుందాం ఒకటి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూడండి ఇప్పుడు ఇక్కడనే ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇగో ఈ లైన్ దగ్గర నుండి పాయింట్ దగ్గర. సో ఇక్కడ నుండి కొంచెం రెసిస్టెన్స్ ని కూడా తీసుకోవచ్చు గైస్, చెప్పలేం కాబట్టి. సో కొంచెం మనం ఏం చేద్దామంటే వెయిట్ చేద్దాం గైస్. ఓకేనా? మీరు చూస్తుండండి. సో నేను ఎనలైసిస్ అనేవి ఎట్లా చేస్తా బ్రో ఎట్లా చేస్తా అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా. నేను ఎనలైసిస్ అనేవి ఎప్పుడైనా సరే గైస్ ట్రెండ్ ని చూసుకొని అయితే ట్రేడ్ తీసుకుంటా బ్రో. ఓకేనా? సో ఇప్పుడు అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది కదా, ఇప్పుడు బులిష్ వ్యూ అయితే నడుస్తుంది కదా. బులిష్ వ్యూ అయితే చూసుకుంటా. బులిష్ వ్యూ సైడ్ మనకు ర్యాలీ వస్తుంటే ఏం చేస్తా అంటే నెక్స్ట్ పాయింట్ నేను ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అని ఒక అందాజా చేసుకుంటా అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ లైన్ అయితే గీసుకున్నా కదా, అంటే ఇక్కడ వరకు రెసిస్టెన్స్ అయితే తీసుకోవచ్చు అని నాకు ఒక అందాజా అనేది వచ్చేసింది అన్నట్టు. ఓకేనా? ఇట్లా అందాజా చూసుకొని మనము అండ్ ఒక ట్రెండ్ అయితే చూసుకోవాలి అన్నట్టు. అంటే మనకు డిఫరెంట్ ఉంటాయి గైస్. ఓకేనా? నేను ప్రతిసారి ఒకటే స్ట్రాటజీని అయితే యూజ్ చెయ్య. ఒక్కొక్కసారి క్యాండిల్ స్టిక్స్ ని కూడా చూసుకుంటా, ప్రైస్ బిహేవియర్ అలాంటి చూసుకుంటుంటా అన్నట్టు. ఓకేనా? సో ఇప్పటి నుండి మీకు ఇట్లానే చూపిస్తా గైస్. ఓకేనా? ఎందుకంటే మీకు కూడా కొంచెం మంచిగా అర్థమవుతుంది. ఓకేనా బ్రో? అండ్ గైస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు మార్కెట్ లో ఎప్పుడైనా సరే గైస్ ఇగో ఇట్లా ఉందనుకోండి మార్కెట్, ఇగో ఇట్లా కచరా ఇట్లా ఉందనుకోండి, ఇట్లా ఉన్నప్పుడు తీసుకోవద్దు బ్రో ట్రేడ్ అస్సలు. ఓకేనా? మనకు ప్రాఫిట్ అవ్వడం ఏమో గానీ దాంట్లో లాస్ అవ్వడం ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ టైం గురించి తెలుసు కదా మీకు. ఇక్కడ టైం డికే అనేది ఉంటది, దాంతో కూడా మనకు లాస్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో మనం ఎప్పుడు ట్రేడ్లు తీసుకోవాలంటే బ్రో ఇక్కడ ఉందా ఇగో ఇలా
ఉన్నప్పుడు ఇది ఆపరేటర్ ఎంట్రీ అన్నట్టు. ఓకేనా, ఇది ఆపరేటర్ ఎంట్రీ. ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు ఇట్లా మంచి ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కచ్చర ఉంది కదా, ఇక్కడ తీసుకుంటే ఏమైతుంది అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా బ్రో నేను, ఇక్కడ వరకు రాగానే చూడండి మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. నేను తీసుకున్న ఎంట్రీ మొత్తం ఇక్కడ మైనస్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ టైం డికే కూడా ఉంటుంది, టైం డికే ఇంకా కొంచెం మైనస్ చేసేస్తుంది. సో ఇక్కడ మనకు అసలు ప్రాఫిట్ కాదన్నట్టు, ప్రాఫిట్ లాస్ ఇట్లా వేస్ట్ అదంతా. మనకి ఇక్కడ టైం డికేనే సగం మింగేస్తుంది పైసలు మనకి. ఓకేనా, సో అందుకోసమే జాగ్రత్తగా ఇగో ఇట్లా ఉన్నప్పుడే తీసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం మనకి ఒక ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ నేను కొంచెం ముంగట్టుకు వచ్చి, అంటే కొంచెం నేను ఫాస్ట్ గా వచ్చి చూసుకుంటే కొంచెం నాకు ఇట్లా దొరుకుతుండే. బట్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరనే ఓపెన్ చేసుకున్న మార్కెట్ ని. సరేనా, సో ఎనీవేస్ కొంచెం అయితే వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ అయితే చూసాం, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే కొంచెం మనం పై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం, లేదంటే కిందికి వస్తుంది అనుకోండి కింది సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. జాగ్రత్తగా అయితే చూస్తుండండి. కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తాను నేను. సో గైస్ ఇక్కడైతే మీరు అబ్జర్వేషన్ చేసినారా, ఇప్పటిదాకా చూసుకోండి దీనికి బ్రేక్అవుట్ అనేది ఇక్కడ వరకు అయితే చేసింది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా, సో ఇది బ్రేక్అవుట్ చేసిందని చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటారు. ఎంట్రీ తీసుకోగానే చూడండి క్యాండిల్ అనేది మొత్తం ఇక్కడైతే చూసుకోండి వాళ్ళ స్టాప్ లాసెస్ అనేది హంట్ చేసేసింది బ్రో. ఓకేనా, సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బ్రో, ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ అనేది కూర్చొని ఇవ్వదు గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, కూర్చొని ఇవ్వరు అన్నట్టు మనకి ఆపరేటర్స్ అనేవి చూసినారు కదా మీరే, ఇప్పటి వరకు ఎంత మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో దీన్ని చూసి బ్రేక్అవుట్ ని చూసి ఇంకా పైకి వెళ్తుంది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. బట్ నేను అందుకోసం తీసుకోవాలి, ఎందుకంటే ఇది పక్కా ఇది రిట్రేస్మెంట్ తీసుకుంటుందని నాకు అర్థమైంది. చూసుకోవచ్చు ఇక్కడైతే వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ అయిపోయినాయి. ఓకేనా, సో ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడైతే ఇంతవరకు వచ్చి మళ్ళీ ఇక్కడికైతే కిందికి వచ్చేసింది. బట్ ఇంకా టైం ఉంది కదా, సో నెక్స్ట్ క్యాండిల్ కి అయితే మనం చూస్తుండండి. ఓకేనా, ఇంకా ఒక 1.5 minute అయితే ఉంది నెక్స్ట్ క్యాండిల్ కోసం. నెక్స్ట్ క్యాండిల్ చూసి మనం అయితే ఎంట్రీ తీసుకుందాం. సరేనా, సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి దీన్ని ఈ లైన్ అయితే బ్రేక్అవుట్ అనేది చేసింది. బట్ గైస్ బ్రేక్అవుట్ చేసి చాలా మంది ఎంట్రీ తీసుకుని ఉంటారు. బట్ వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేసుకుంటూ మళ్ళీ కిందికి అయితే వస్తుంది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుండి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడైతే నేను ఏం చేస్తా అంటే ఒక పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా గైస్, చూస్తుండండి. ఓకేనా, సింపుల్ ఏం చేస్తా అంటే, సో చూసామా ఈ క్యాండిల్ ఎండ్ అయ్యే వరకు నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దామంటారా మీరు, చెప్పండి, నాకు అర్థమైతే లేదు. సో ఎందుకో వెయిట్ చేద్దామని నాకైతే అనిపిస్తుంది బ్రో. చూద్దాం. ఓకే చూద్దాం, సరే ఒక ఎంట్రీ అయితే తీసేసుకుంటున్నా, చూద్దాం ఏమైతుందో. సింపుల్ ఇక్కడ నుండి చూసుకోండి గైస్, ఇక్కడైతే ఈ రోజు మనకి ప్రీమియం ప్రైజెస్ కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి ప్రైజెస్ అనేవి. ఓకే ఎనీవేస్, సో చూసుకోండి 54,300 ఇది ఇన్ ద మనీ పుట్ సైడ్ వస్తుంది మనకి. సరేనా, సింపుల్ ఇన్ ద మనీలో అయితే తీసుకుంటున్నాను నేను. మన దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా, బై పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి 314 రూపీస్ ఒకటైతే నడుస్తుంది. బట్ చూసుకుందాం. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే ఒక లాట్ తీసుకుందాం అంటే మనకు చూసుకోండి ఎంత 4,900 ఏమో తగులుతున్నాయి. బట్ మన దగ్గర మనీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటే మనం కొంచెం ఇక్కడ అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా. సరేనా, చూసుకోవచ్చు మీరు అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా. ఎంత 4,200 ఏమో తగులుతున్నాయి ఇక్కడైతే. ఓకే గైస్, సింపుల్ ఇక్కడ నుండి ఏం చేస్తా అంటే బై చేద్దామా. ఓకే ఓకే, తగ్గుతుంది పెరుగుతుంది. ఓకే, సో బై అయితే చేసేసినాక చూద్దాం ఏమైతుందో. ఓకేనా, చూస్తుండండి మార్కెట్ ఇప్పుడు మనకి ఎంత కిందికి వస్తే అంత ప్రాఫిట్ జరుగుతుంది, ఎంత పైకి పోతే ఎంత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే అంత లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కొంచెం మనకు వోలిటిలిటీ కూడా చాలా ఎక్కువనే ఉంది ఈ రోజు. ఓకే గైస్, చూస్తుండండి మీరైతే. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎంత రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు, ఎందుకంటే పుట్ సైడ్ తీసుకున్నాం. ఎంత గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే అంత లాస్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, చూస్తుండండి మీరైతే. సో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఇప్పుడైతే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా అయితే తీసుకుంటుంది, చూపించిన కదా ఇక్కడైతే మీకు. చూసుకోండి ఎగ్జాక్ట్లీ పాయింట్ ని కొంచెం రెసిస్టెన్స్ లాగా అయితే తీసుకుంటుంది. బట్ గైస్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత కిందికి రావాలన్నట్టు, మార్కెట్ కిందికి వస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, సో దీనికన్నా ఇట్లా పైకి వెళ్ళిపోతే లాస్ వస్తుంది. చూస్తుండండి మీరైతే. ఓకే, సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుందాం అంటారా మనము. ఓకే పెట్టుకుందాం. సో సింపుల్ గా ఏం చేస్తా అంటే ఇక్కడ నుండి నేను బ్యాక్ అయితే వచ్చేస్తా బ్రో. సరేనా, బ్యాక్ వచ్చేసి పొజిషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. సో పొజిషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్న పొజిషన్స్ దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ చిన్న మనకు ప్రాఫిట్ చూడండి కనిపిస్తుంది. మనం ఎంత పర్చేజ్ చేసినాం 268 రూపీస్ కి అయితే పర్చేజ్ చేసినాం. మార్కెట్ చూసుకోండి 269, 268, 267 అంటే అటు ఇటు అవుతా ఉంది అన్నట్టు. ఓకేనా, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్ గా నేను మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకుంటున్నా బ్రో. సరేనా, చూస్తున్నాను మీరైతే. మనం ఎంతకు పర్చేజ్ చేసినాం 268 కి పర్చేజ్ చేసినాం కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను ఎంత పెట్టుకుంటా అంటే 268 అంటే ఎంత 5 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 263 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. ఓకేనా, ఒక ఇప్పుడు 270 నడుస్తుంది కదా. సో దీనికన్నా మనకు 263 కి టచ్ అయితే ఇది సేల్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ టార్గెట్ అనేది నేను ఎంత 278 కి అయితే టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఎందుకంటే 268 కి మనము పర్చేజ్ చేసినాం కాబట్టి 278 టార్గెట్ పెట్టుకుంటున్నాం బ్రో. ఓకేనా, సింపుల్ ఇక్కడైతే సేల్ పైన క్లిక్ చేసేస్తా గైస్ నేనైతే. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడైతే మనమైతే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకున్నాం. సింపుల్ పొజిషన్ లోకి వచ్చేద్దాం. చూసుకో
చూసుకోవచ్చు ఎంత 272 అట్లయితే నడుస్తుంది. ఇక్కడ 278 కి టచ్ అవ్వగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఒకవేళ 263 కి టచ్ అవ్వగానే ఇక్కడైతే మనకు లాస్ బుక్ అయిపోతుంది. ఓకే ఎనీవేస్ సో చూసుకోవచ్చు ఇక్కడ 75 అట్లయితే నడుస్తుంది. సో చూసుకోవచ్చు గైస్ మీరైతే ఈ విధంగా అయితే మనం 275 బ్రో ఇక్కడైతే సరే 276 ఓకే నైస్. సో చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడైతే మనం ఓపెన్ చేసుకుందాం మళ్ళీ చార్ట్స్ ని. చూసుకోవచ్చు గైస్ ఇక్కడ మార్కెట్ ఎంత కిందికి చూడండి కిందికి వెళ్తుంది కదా మనకు అందుకే ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకేనా గైస్ సో సింపుల్ ఇప్పుడు ఏం చేద్దాం చూస్తున్నామా ఇక్కడ నుండి కూడా చూసుకోవచ్చు మనం చూసుకోండి 272 273 274 అట్లయితే నడుస్తుంది అన్నట్టు 275. ఓకే సో నేను కొంచెం పెంచుదామని అనుకుంటున్నా గైస్ ఇక్కడైతే మన టార్గెట్ కొంచెం డ్రిల్ చేద్దామని అనిపిస్తుంది నాకు. డ్రిల్ చేద్దాం ఓకే. సో ఇక్కడ నుండి ఏం చేస్తా అంటే నేను మళ్ళీ ఆర్డర్స్ లోకి వచ్చేస్తా. ఓకేనా ఆర్డర్స్ లోకి వచ్చేసి ఇక్కడ మోడిఫై ఆర్డర్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడైతే నేను ఏం చేస్తా అంటే 280 చేసేద్దాం. ఓకేనా 280 ఓకే నాకు ఎందుకో పెరుగుతుందని అనిపిస్తుంది కాబట్టి నేనైతే చేసిన. ఓకేనా 2 పాయింట్స్ ఇంకా పెంచుకున్నా. సరే చూస్తుండండి మీరైతే 275 అట్లయితే నడుస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా మనం డ్రిల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఆర్డర్స్. ఓకేనా ఓకే సో ఈ విధంగా మీకు ఇట్లా స్క్రీన్ తో పాటు ఇట్లా నేను పెన్ తో ఇట్లా చూపిస్తుంటే మీకు కూడా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది బ్రో. అందుకోసం ఇట్లయితే చూపిస్తున్నా సరేనా. ఓకే సో మళ్ళీ ఇక్కడైతే ఓపెన్ చేసుకుందాం మనం అయితే ఏం నడుస్తుంది చూద్దాం. చూడండి మార్కెట్ అనేది ఓకే చాలా కిందికి అయితే వస్తుంది. బట్ దీనికి మొత్తం ఇట్లా రిట్రేస్మెంట్ తీసుకుంది అనుకోండి మళ్ళీ దీనికి రివర్సల్ అయితే మాత్రం మన స్టాప్ లాస్ హంట్ అయిపోతుంది. సరే ఇన్వేస్ మీకైతే ఈ ట్రేడ్ తో నేర్చుకునేకైతే దొరుకుతుంది కదా బ్రో మంచిగా అయితే. మోటివ్ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ చేయడం మోటివ్ కాదు గైస్ మీకు నేర్పియడమే మోటివ్ అన్నట్టు సరేనా. చూసుకోవచ్చు ఇక్కడైతే ఎంత నడుస్తుంది ఇప్పుడు 274 అట్లయితే నడుస్తుంది. బట్ మనకు కొంచెం ప్రైసెస్ అంతా పెరుగుతలేవు అన్నట్టు మనది. ఎందుకంటే నేను జస్ట్ ఒకటే లాట్ తో చేస్తున్నా నా దగ్గర ఎక్కువ మనీ లేవు కాబట్టి. ఓకేనా సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తుంటే నేను కూడా కొంచెం ఏంటంటే పెద్ద ట్రేడర్స్ లాగా ఒక 20,000 30,000 40,000 తో కూడా చేద్దాం. సపోర్ట్ చేయండి మీరు సరేనా. ఓకే చూస్తుండండి గైస్ ఇక్కడ నుండి నేను కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా. సో గైస్ చూసుకోండి గైస్ ఇక్కడైతే మన టార్గెట్ అనేది బుక్ అయిపోయింది బ్రో. ఓకేనా ఎంత 280కి పెట్టి ఉండే కదా ఎగ్జాక్ట్లీ మార్కెట్ 280కి రాగానే టార్గెట్ బుక్ అయిపోయింది. బట్ చూసుకోవచ్చు ఎంత 162 ప్రాఫిట్ అయింది మనకైతే. ఓకేనా ఎందుకంటే నేను ఒకటే లాట్ లో ట్రేడ్ చేస్తున్నా. ఓకేనా సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తో చాలా అంటే చాలా నేర్చుకుని దొరికింది అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే మనము కరెక్ట్ గా ఎనాలిసిస్ అనేవి చేసుకొని అయితే ట్రేడ్ చేయాలి. ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు నేను చెప్పినా కదా దీన్ని చూసి చాలా మంది ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఉంటారు. బట్ చూసుకోవచ్చు వాళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేసుకుని మొత్తం కిందికైతే వచ్చేసింది. ఓకేనా ఇట్లా పేషెన్స్ అనేవి ఉంచాలి గైస్ మన మార్కెట్లో అయితే. ఓకేనా సో ఐ హోప్ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే మీకు ఇప్పుడు ఇట్లా నేను స్క్రీన్ రికార్డింగ్ ఇట్లా చేస్తున్నా కదా లైవ్ లో ఇట్లా షూట్ చేసుకుంటూ చేస్తున్నా కదా ఇట్లా చేయాలా లేదంటే లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా అట్లా చేయాలా అంటే మనము మిగతా వీడియో చేసినాం కదా అట్లా చేయాలా మీకు ఎట్లా కావాలో నాకు చెప్పండి నేను అట్లానే చేస్తా. ఓకేనా సో నాకైతే ఇట్లానే బెస్ట్ అనిపిస్తుంది సరేనా గైస్. ఓకే చూసుకోండి ఇప్పుడు ఎంత నడుస్తుంది నేను మీకు పొజిషన్ లో చూపిస్తా చూడండి. సింపుల్ గా ఇక్కడ నుండి బ్యాక్ వచ్చేద్దాం. చూసుకోవచ్చు ఎంత మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టార్గెట్ కూడా మంచి పెట్టినాం బ్రో. 280కి టార్గెట్ పెట్టినాం 280కి టచ్ అవ్వని మళ్ళీ చూసుకోండి 277 276 అట్లా నడుస్తుంది. బట్ ఇంకా మార్కెట్ ఇంకా కిందికి వస్తుంది నాకు తెలుసు. ఇక్కడ నుండి ఇంకా ప్రైసెస్ పెరుగుతుంది. బట్ ఈ ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కువ టైం తీసుకోవద్దు కాబట్టి నేను ఒక చిన్న స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకున్నా. ఎంత 162 ప్రాఫిట్ అయింది జస్ట్ అంతే. ఓకేనా ఓకే గైస్ సో చూసుకోవచ్చు మీకు ఇప్పుడు పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. వీడియో పెద్దగా అవుతుంది గైస్ ఇట్లా చేస్తే బట్ మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు ఇట్లా ఉంటే సరేనా. చూసుకోవచ్చు మనం ఎంత 268కి పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ అయింది గైస్ ఇది మనం 280కి పెట్టినాం. బట్ 279.65 అయితే ఇక్కడైతే మనకు ప్రాఫిట్ బుక్ అయిపోయింది. అంటే కొంచెం మార్కెట్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది బ్రో మనకు. అందుకోసమే ఒక అటు ఇటు అవుతుంది అన్నట్టు ఒక 1 రూపీ అటు ఇటు అవుతుంటది. అవన్నీ పట్టించుకోవద్దు మనం సరేనా. ఓకే సో ఈ విధంగా అయితే మనకు ప్రాఫిట్ బుక్ అయింది బ్రో ఈ రోజు అయితే. ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తా అంటే చూసుకోండి మార్కెట్ 281 282 వరకు కూడా వచ్చేసింది మార్కెట్ ఇప్పటి వరకు. సో ఇంకా కిందికి వస్తుంది గైస్ నాకు తెలుసు. ఇంకా మనకి ప్రైసెస్ పెరుగుతుంది ఇది. సో ఏం చేస్తా అంటే నేను ఇక్కడ మీకు ఇప్పుడు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా. సింపుల్ మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడైతే 56 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి బ్రో. ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ పోతే గైస్ నాకు ఇక్కడ ఒక 100 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్ అంతే నాకు ఈ రోజు అయితే. ఓకేనా బట్ గైస్ నా మోటివ్ ఏంది చెప్తున్నా కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు నేర్పించాలి అనేది నా మోటివ్. ఒక కరెక్ట్ వేలో చూపించడమే లైవ్ లో ప్రాక్టికలీ చూపించడమే నా మోటివ్ అన్నట్టు. ఓకేనా సో ఈ వీడియో కొంచెం లెందీగా అయిపోయింది గైస్. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మీకు ఎట్లా ఎనాలిసిస్ చేయాలి ఏంది అనేది. బట్ మీకు ఇట్లనే కావాలంటే చెప్పండి ఇట్లనే చేద్దాం ఇప్పటి నుండి ట్రేడ్స్ అనేవి మనం. ఓకేనా సో ఓకే గైస్ సో ఇక్కడికి మనం వీడియో అనేది క్లోజ్ చేసేద్దాం. సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.